న్యూస్ టీవీ 99 కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిజమే, మా రేవంత్ రెడ్డి వడ్లు కొనట్లేదు, ధాన్యం సేకరణ సరిగ్గా లేదని క్షమాపణ చెప్పిన రాజగోపాల్ రెడ్డి. రాజమండ్రిలో జనసేన క్యాడర్తో పవన్ సమావేశం. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై స్పందన. హైదరాబాద్ లో 24 గంటల తాగునీటి సరఫరా చేస్తాం. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీని. మోదీ సర్కార్కు 12 ఏళ్లు, విజయాల ప్రచారానికి బీజేపీ భారీ ప్రణాళిక. నువ్వెంత నీ బతుకెంత, టీడీపీ నేత బీటెక్ రవిపై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వార్నింగ్. నాదర్గుల్లోని మాతృదేవోభవ అనాథాశ్రమాన్ని సందర్శించిన మంచు మనోజ్, సోషల్ మీడియా ద్వారా చేసిన అభ్యర్థనకు తక్షణమే స్పందించిన సినీ హీరో. ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కాంగ్రెస్ నాయకులు దొంగ హామీ, మండిపడ్డ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి. రాజమండ్రిలో పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన పవన్, గోదావరిలో కాలుష్య పరిస్థితిపై స్వయంగా తనిఖీ. పసిడి వెండి ధరల పతనం, ఒక్కరోజే 5,000 తగ్గిన వెండి. గ్రీన్ కార్డు నిబంధనలపై అమెరికా యూటర్న్, భారత టేకీలకు స్వల్ప ఊరట. హైదరాబాద్ ఎంజీబీఎస్ లో ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం, గద్వాల డిపోకు చెందిన బస్సులో చెలరేగిన మంటలు. ఐపీఎల్లో బలంగా కొనసాగుతున్న ఓ సెంటిమెంట్, క్వాలిఫైయర్ 1 గెలిచిన జట్టే ఛాంపియన్స్ గా నిలుస్తున్న వైనం. అమెరికాలో H-1B వీసాలపై పనిచేస్తున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ఇమిగ్రేషన్ విభాగం కాస్త ఊరటనిచ్చే వార్త చెప్పింది. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా దేశం విడిచి వెళ్లాల్సిందేనన్న కఠిన నిబంధనపై తాజాగా స్పష్టతనిచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చే లేదా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసే ఉద్యోగులు అమెరికాలోని ఉంటూనే తమ గ్రీన్ కార్డు ప్రక్రియను కొనసాగించవచ్చని తెలిపింది. గతంలో ట్రంప్ ప్రభుత్వం అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ప్రక్రియపై కఠినమైన నిబంధనలో ఒక పాలసీ మెమో జారీ చేసింది. దీని ప్రకారం తాత్కాలిక వీసాలపై ఉన్నవారు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే తమ స్వదేశాలకు తిరిగి వెళ్లాలని సూచించింది. దీంతో అమెరికాలోని టెక్ రంగంలో పనిచేస్తున్న భారతీయ నిపుణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏళ్ల తరబడి అక్కడే కెరియర్ను నిర్మించుకునే కుటుంబాలతో స్థిరపడిన వారు ఈ నిబంధనలతో గందరగోళానికి గురయ్యారు. ఈ ఆందోళన నేపథ్యంలో యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్
యుఎస్సిఐఎస్ తాజాగా ఒక వివరణ ఇచ్చింది. న్యూస్ వీక్ కథనం ప్రకారం యుఎస్సిఐఎస్ ప్రతినిధి జగ్ కహ్లార్ మాట్లాడుతూ దేశానికి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే లేదా జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన పనులు చేసేవారు తమ ప్రస్తుత మార్గంలోనే కొనసాగవచ్చని తెలిపారు. అయితే కొందరిని వారి వ్యక్తిగత పరిస్థితులను బట్టి విదేశాల నుంచి దరఖాస్తు చేసుకోమని అడగవచ్చని ఆయన పేర్కొన్నారు. అంతకుముందే ఇదే అధికారి అసాధారణ పరిస్థితుల్లో తప్ప గ్రీన్ కార్డు కోరుకునే విదేశీయులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లాల్సిందే అని ప్రకటించడం గమనార్హం. తాజా వివరణ కొంత ఉపశమనం కలిగించినప్పటికీ ఆర్థిక ప్రయోజనం, జాతీయ ప్రయోజనం అనే కేటగిరీల కింద ఎవరు వస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన పూర్తిగా తొలగిపోలేదు. ప్రస్తుతం అమెరికా టెక్ రంగంలో మెటా, అమెజాన్ వంటి పెద్ద కంపెనీల ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో H-1B వీసా వర్కర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ తరుణంలో ఇమిగ్రేషన్ నిబంధనలపై గందరగోళం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తుంది. తాజా క్లారిటీ కొంత ఊరటనిచ్చినా పూర్తి భరోసా కోసం స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా గణాంకాల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో జారీ అయిన మొత్తం H-1B వీసాలతో 70% పైగా భారతీయులే పొందారు. దీన్ని బట్టి ఈ విధానం భారత నిపుణులపై ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. Secretary Rubio, to you. Indian students, engineers, doctors, researchers have contributed enormously to US economy and innovation ecosystems. But the recent changes in J1 visa, F1, H1B visa are being seen in India as hurting the core pillar of people-to-people relationship. What does your administration have to say about this in regard to Indians and the message to Indians in this regard? Dr. Jaishankar, to you, my question is, India today has strong relations with UAE, the Gulf countries, Israel, Iran, and of course US here. And how confident are you of managing all these relations at this time in the current situation? Would you say it is an example of multi-alignment? Thank you. Thank you. Let me just handle on the first of all, I take and accept what you just said about the contribution that Indians have made to the U.S. economy. Over $20 billion have been invested in the U.S. economy by Indian companies. We want that number to continue to increase, and obviously the expertise as well that they've provided into our economy has been very, very valuable. I don't want you to view, or anyone, I made this point yesterday in an interview, the changes that are happening now, or the modernization of our migration system into the United States, is not focused, it's not India specific, it is global, it's being applied across the world. We are in a period of modernization, and I'll be frank and honest with you because it's important to talk about this. We've had a migratory crisis in the United States. This is not because of India, but broadly, we had over 20 million people illegally enter the United States over the last few years, and we've had to address that challenge. In addition to that challenge, and I think this is true for India, this is true for every country in the world, okay? Everything that you do as a country needs to be in your national interest, and that includes your immigration policy. The United States, I believe, is the most welcoming country in the world on immigration. Every single year, 1 million people, roughly, become permanent residents of the United States and contribute greatly. My parents entered the United States as permanent residents in 1956 from Cuba, and so it's a process that's enriched us. But it has to be a process that's adjusted in every era to the realities of the modern times in which you live. And it's long overdue. So the United States is currently undergoing a process of reforming the system by which we choose how many people come into our country, who comes in, when they come in, etc. Anytime you undertake a reform, anytime you undertake a change in the system by which you admit people, or frankly, anytime you undertake a reform in any system, not just on immigration, there's going to be a period of transition that's going to create, some friction points and some difficulties and so forth. Ultimately, we think when this process is in place, once this process has been modernized, and that's really what it is, we are modernizing the U.S. immigration system for the 21st century so that it is an immigration system that's not just good for the America, but it's also good for the people that are coming. Once we are complete and once we've done the work of modernizing that system, I think we're going to come up with a system, we're going to wind up with a system that's more efficient and even better than the previous system, and in some ways may prove to be even more beneficial than the previous system was to people from India that seek to enter the United States to work and innovate. But obviously there's going to be a period of adjustment along the way. So what I want to leave clear is that the changes, while they may be having a disproportionate impact,
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నిన్నటితో 12 సంవత్సరాలు పూర్తయింది. ఈ దశాబ్ద కాలానికి పైబడిన ప్రస్థానాన్ని సుపరిపాలన, అభివృద్ధి, జాతీయ పరివర్తనకు చిరునామాగా భారతీయ జనతా పార్టీ బీజేపీ అభివర్ణించింది. ఈ మైలురాయిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తమ ప్రభుత్వం సాధించిన 22 ముఖ్యమైన విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ 12 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల విస్తరణ, ఆర్థిక సంస్కరణలు, డిజిటల్ పాలన, విదేశాంగ విధానంలో సాధించిన విజయాలు, సామాజిక రంగంలో చేపట్టిన కార్యక్రమాలను ఈ ప్రచారం ద్వారా ప్రజలకు వివరించనున్నారు. రాజమండ్రిలో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన సమావేశంలో జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా ఆవేశంగా ప్రసంగించారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదని ప్రజలకు సేవ చేసేందుకేనని పునరుద్ఘాటించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కరెంటు, రోడ్డు లేని మారుమూల గ్రామానికి ఆ సౌకర్యాలు కల్పించినప్పుడు కలిగే సంతృప్తి ఆస్కార్ అవార్డు కంటే గొప్పదని అన్నారు. డోలీ మూతలతో ప్రాణాలు కోల్పోతున్న గిరిజనులకు రోడ్డు వేయగలిగితే అది ప్రపంచ స్థాయి గుర్తింపు కంటే ఎక్కువ తృప్తినిస్తుందన్నారు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి త్యాగదనుల స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని, వారికి ఏ పదవులు ఉన్నాయి, దేశం కోసం వారు చేసిన త్యాగమే వారిని ప్రజల గుండెల్లో నిలిపింది. అలాంటి స్ఫూర్తితోనే నేను పనిచేస్తున్నానని పవన్ వ్యాఖ్యానించారు. వాళ్ళు అనేది ఏంటి మేజర్గా, నేనంట వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకున్నారు అంటున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా? అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉంది. అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తామా? అసలు మీరు పాలిటిక్స్లో మీరు ఎంపీ ఇలాంటి వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేనప్పుడు కదా నేను వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను నా తుపాకీని సరెండర్ చేసి కదా నేను పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఎంత తెగింపు ఉంటే వస్తాం, ఎంత తెగించే గుణం ఉంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని నేను చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది. మరి మీరందరికీ కళ్ళకి ఏం కనిపించట్లేదని మీ ధాన్యం సేకరణపై చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో రైతులకు కేటాయించిన ప్రైవేట్ గోదామును మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడాన్ని తమను క్షమించాలని కోరారు. రైతుల కష్టాలు వాస్తవమే, ధాన్యం కొనుగోలు ఆలస్యమైన విషయం వాస్తవమే. మేము కూడా చింతిస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రెట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కళ్ళాలల్లో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకని మేము కూడా చింతిస్తున్నాం అందరం. డెఫినెట్ గా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాత్రింబలు కష్టపడి రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్ గా ధాన్యం సేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పి నేను కూడా మాటిస్తున్నా. ప్రత్యక్షంగా నేను కూడా ఈ గోడౌన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటానికి అధికారులతో మాట్లాడి గోడౌన్ ఓనర్ ఒప్పుకున్నా సరే బలవంతంగా నోటీస్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఇంకొక 1,00,000 టన్నులకు తిరుమలగిరి సూర్యాపేట మండలం అక్కడ ఒకటి ఉన్నది, అది కూడా తీసుకోమని చెప్పిన ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడినా. వచ్చే 10 రోజుల్లో ఈ ధాన్యం సేకరణ ఎప్పుడు ఇంత ప్రాబ్లం రాలే, ఈసారి వచ్చింది ప్రాబ్లం. ఈసారి దిగుబడి ఎక్కువ రావడం వల్ల, కాబట్టి వివిధ కారణాల వల్ల ఆలస్యం అయింది. మేము అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ పదవికి 12 కోట్లకు బేరం పెట్టలేదా? ఎమ్మెల్సీ పదవి అమ్మేస్తా, ఒప్పుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కండవా కప్పుకుంటా అన్నది నువ్వు కాదా? ఇది నీ బతుకు. ప్రజలిచ్చిన పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బ్రతుకు నువ్వు. జగన్ని నోటికొచ్చినట్లు మాట్లాడేవాడివా? నోరు జాగ్రత్త పెట్టుకో అని బీటెక్ రవిని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హెచ్చరించారు. వాడు వీడు లెవెల్లో మాట్లాడాడు. నువ్వెంత, నీ బతుకెంత? ఈ కళ్ళ వేసి ముగ్గురే దొంగతనం చేసి బతికేవాడు నువ్వు. ఇసుక దొంగతనం చేసి బతికేవాడు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమని ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నా, నాకు
12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు అతను. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులైంది వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించినారు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవిని రిజైన్ చేస్తా, మీరు ఆమోదించుకో. 2028లో ముమ్మాటికి వచ్చేది గులాబీ జెండా అని, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. నాడు 24 గంటల కరెంటు ఎలాగైతే ఇచ్చామో రేపు అధికారంలోకి రాగానే హైదరాబాద్ మహానగరంలో 24 గంటల ఉచిత తాగునీరిచ్చే బాధ్యత కూడా నాదే అని ఆడబిడ్డలకు మాటిచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పాలనలో కరెంటు నీటి కొరత తీవ్రంగా ఉండేదని, పట్టుదలతో 24 గంటల నిరంతర కరెంటును హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి అందించామని గుర్తు చేశారు. తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే దగ్గరుండి మరీ హైదరాబాద్ నగరానికి 24 గంటల త్రాగునీటిని అందించేందుకు తానే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. ప్రతి వర్గాన్ని మోసం చేసింది కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వచ్చాక హైదరాబాద్ నగరానికి రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన అనేక ఫ్లైఓవర్ల నుంచి మొదలుకొని టీమ్స్ దవాఖానాల వరకు రిబ్బన్ కట్ చేసి ప్రతిదీ దామే కట్టినట్లు రేవంత్ రెడ్డి బిల్డప్ ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు. నేను ఇవాళ మీ అందరికీ కూకట్పల్లిలో వాగ్దానం చేస్తా ఉన్నా, మళ్ళీ తిరిగి వచ్చేది 2028లో ముమ్మాటికి గులాబీ జెండానే వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, మీ ఎమ్మెల్యే గారు ముందే చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఎట్లా అయితే ఇచ్చామో హైదరాబాద్ మహానగరంలో 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇది చేసి చూపెడతా అని చెప్పి కూడా మా ఆడబిడ్డలందరికీ నేను వాగ్దానం చేస్తా ఉన్నా. అనుకుంటే అసంభవం ఏమీ కాదు. 65 ఏళ్లు కాంగ్రెస్ వాళ్ళు కరెంటు కూడా ఇవ్వలేకపోయినారు. వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలేదు, హైదరాబాద్ లో ఇళ్లకు కరెంట్ ఇవ్వలేదు, ఆఖరికి పరిశ్రమలకు కరెంట్ ఇవ్వకపోతే వారానికి 3 రోజులు మా కుత్బుల్లాపూర్ లో శివారు ప్రాంతాల్లో ఉండే మరి పరిశ్రమలు మూతబెట్టుకునే పరిస్థితి. అందుకే నేను మీకు చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆరే, రేపు మళ్ళీ 24 గంటల నీళ్లు హైదరాబాద్ మహానగరంలో ఇవ్వబోయేది తిరిగి మళ్ళీ కేసీఆర్ అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇచ్చి మీ మనసు గెలుచుకుంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజమండ్రిలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో కాలుష్య పరిస్థితిపై తనిఖీలు చేపట్టారు. వెంకటనగరం సమీపంలో ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలిసే ప్రాంతాన్ని ఆయన బోట్లో వెళ్లి స్వయంగా పరిశీలించారు. అక్కడ అధికారులతో నీటి నమూనాలను శాంపుల్ సేకరింపజేశారు. ఈ సందర్భంగా పవన్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, పవిత్ర గోదావరిలో పారిశ్రామిక వ్యర్థాలు కలవడం దారుణం. పుష్కరాల వేళ ఈ నీటిలో స్నానం చేస్తే పుణ్యాల మాట దేవుడు, రోగాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏలూరులో తాగునీటి కాలుష్య కారణంగా జరిగిన ప్రమాదాలను గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంత అవసరమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ కాలుష్య సమస్యపై త్వరలోనే అసెంబ్లీ, కేబినెట్ సమావేశంలో చర్చిస్తామన్నారు. పుష్కరాల రేవులను కేవలం అందంగా తీర్చిదిద్దడమే కాదు, నది కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉందని మంత్రి కందుల దుర్గేష్ ను ఉద్దేశించి పవన్ అన్నారు. పేపర్ మిల్స్ కాలుష్యంపై తాము నిఘా ఉంచామని, అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. నేను అనేది ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు అలాంటప్పుడు పుణ్యస్నానాలు, పుణ్యనదుల పేర్లు ఎందుకు? మనం గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి, గలగలలు, బిలబిలలు ఎందుకు ఇవన్నీ? ఆ పదప్రయోగం ఎందుకు? మా తెలుగు తల్లి పాడకూడదు, మానేయండి. మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని విలవిలా అని మాట్లాడాలి మనం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కి 2.5 ఏళ్లు దాటుతున్నా కొత్త కొలువుల ఊసేలేదు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకే నియామక పత్రాలు ఇస్తూ తామేదో పొడిచినట్లు కాంగ్రెస్ లో సిగ్గు లేకుండా డబ్బా కొట్టుకుంటున్నారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి మండిపడ్డారు. 2023లో 8th మే రోజు సరూనగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారు వచ్చి యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న యువకులకందరికి కూడా ఒక గంపడి ఆశలు కల్పించింది. మాకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతోటి ఆ రోజు అందరు కూడా యూత్ డిక్లరేషన్ జయప్రదం చేసిండ్రు. ఆ డిక్లరేషన్లో మరి ప్రియాంక గారు వాగ్దానాలు చేసిండ్రు. అంతకన్నా ముందు జరిగిన 2 సభలలో, ఒకటి మన సెంట్రల్ లైబ్రరీలో జరిగినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ గారు విద్యార్థులతో నేల మీద కూర్చొని మీకు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి ఆ రోజు నమ్మబలికిండు. దాని తర్వాత రౌండ్ టేబుల్ సమావేశంలో మరి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు అందరికి కూడా హామీ ఇచ్చిండ్రు. తప్పనిసరిగా ఒక ఉద్యోగం, కేసీఆర్ గారి ఉద్యోగం బీకేయండి, 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తా అని చెప్పి ఆ రోజు యువతకు నమ్మబలికిండ్రు. దాని తర్వాత ఇట్లా అనేక రకాలుగా నాయకులు అందరూ కూడా నిరుద్యోగ యువకులకు హామీ ఇచ్చుకుంటూ మరి వాళ్ళు లేనిపోని ఆశలు కల్పించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా దాదాపు కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండ్రు. 2.5 సంవత్సరాలు పూర్తవుతుంది.
దాన్ని 55,000 ఉద్యోగాలు ఇచ్చినాయని చెప్పేసి ఈరోజు చెప్పుకుంటున్నారు. అందులో ఉన్న దాదాపు 44,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి హ్యాండ్లో నోటిఫికేషన్ వచ్చింది, పరీక్షలు జరిగినాయి. మరి కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే టైంకి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల అది కూడా కలిపి లాల్ బహదూర్ స్టేడియంలో ఆ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఇవన్నీ కూడా మేమే ఇచ్చినామని చెప్పేసి అబద్ధ ప్రచారాన్ని నిరుద్యోగ యువతలో ఇలా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తుండ్రు. మరి అలాగే ఇలా యువకులందరూ కూడా ఎంతో ఆశతోటి ఎదురు చూస్తుండ్రు. చాలామంది నిరుద్యోగులు ఇలా చాయ్ బండి, ఇడ్లీ బండి, మిరపకాయ బజ్జీల బండి, ఇటువంటి బజ్జీల బండి ఏర్పాటు చేసుకొని ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇయ్యదు, మమ్మల్ని మోసం చేసినవి, మమ్మల్ని రోడ్డు మీద పడేసిందని చెప్పేసి వాళ్ళ బతుకు తెరువు కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు మా ఆఫీస్కి వచ్చి సార్ ఇలా మా రంగారెడ్డి జిల్లా నాదరగుల్లోని మాతృదేవోభవ అనాథాశ్రమాన్ని సినీ నటుడు మంచు మనోజ్ సందర్శించారు. ఆశ్రమ నిర్వాహకుడు గిరి సోషల్ మీడియా ద్వారా చేసిన అభ్యర్థనలకు తక్షణమే స్పందించిన ఆయన ఆశ్రమానికి అవసరమైన టేబుళ్లు, కుర్చీలను విరాళంగా అందజేశారు. సమాజంలో ఎవరు లేని వారికి అండగా నిలవడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో కూడా ఈ ఆశ్రమానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవెల్లలా అందిస్తానని నిర్వాహకుడు గిరికి మనోజ్ హామీ ఇచ్చారు. అందరికీ నాకు అన్న వీడియో దాదాపు ఒక 2 నెలలైందని పెట్టి 2 నెలల క్రితం నన్ను ఇన్స్టాలోను ఫేస్బుక్లోను ట్యాగ్ చేసి పెట్టడం జరిగింది. ఎంతోమంది నన్ను ట్యాగ్ చేసి ఇది చూశాను, అప్పుడే చూసి పెట్టిన ఆయనకు రిప్లై ఇచ్చాను, అన్న తప్పకుండా ఉంటానని చెప్పి. కాకపోతే ఊళ్ళో లేకపోవడం 2 నెలలుగా అటు ఇటు షూటింగ్స్ వెంటనే అన్న మీరు ఇంత మంచి పని చేస్తున్నారు, ఇంత గొప్ప పని చేస్తున్నారు. మామూలుగా సేవా కార్యక్రమాలు చాలామందికి అనాథలకు కానీ వీళ్ళకి కానీ పెద్దలకు కానీ చేస్తూ ఉంటారు. సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ప్రతిదీ వస్తూ ఉంటుంది. కానీ ద మోస్ట్ ఏంటంటే రోడ్లో ఇలా చుట్టూ పెంచుకొని పరిస్థితులను కోల్పోయి రోడ్లో ఉండి కొంచెం మురిగ్గా కనిపించగానే ఎవరు వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళకి మైండ్ ఎలాగో పనిచేయదు, వాళ్ళకి హెల్ప్ చేసినా మనం గుర్తుండవు అని చెప్పి ఒక ఆలోచనతో చాలామంది చాలా తక్కువ పర్సంటేజ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అయ్యో వాళ్ళు ముట్టితే ఏదైనా అవుతుందని చెప్పి వాళ్ళని అంటరాని వాళ్ళలాగా ఏమండి మన అంటరాని లోకాన్ని దాటేసి ఎప్పుడో మన తాతల ముత్తాతల కాలం అండి అది దాటేసి ఇప్పుడు 2026లో ఉన్నాం. ఇప్పుడు అంటరానితనం లేదు, ప్రతిదానికి ఒక విరుగుడు ఉంది, ప్రతిదానికి ఒక సమస్యకి ఒక పరిష్కారం ఉంది. సో ఇలాగా అన్న ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చాడు కాబట్టి ఇది కొంతవరకు తెలిసింది, నా వరకు వచ్చింది. ఇలా బయట చెప్పుకునే అన్సంగ్ హీరోస్ చాలామంది ఉన్నారు. అండ్ ముఖ్యంగా అన్న లాంటి వాళ్ళకి చాలా సమస్యలు కానీ చాలా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కానీ అందరూ అండగా రావాలి. ఇక్కడ ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్స్ కానీ ఒక ఫిజికల్ ఎబిలిటీ వాళ్ళతో ఏం ఆడిపించచ్చు అనేసి నేను త్వరలో స్పోర్ట్స్ సెంటర్ కడుతున్నాను. అండ్ ఇది చూశాక నాకు ఏమనిపిస్తుందంటే ప్రతి స్పోర్ట్స్ సెంటర్ దగ్గర నేను కట్టే దగ్గర ఒక రీహాబ్ సెంటర్ పెడదాము. అది ఓన్లీ స్పోర్ట్స్ ప్లేయర్స్కి ఆలోచించి పెడదాం అనుకున్నాను. కానీ లేదు, మన వికలాంగులకి ఇలాగ మతిస్థిమితం కానీ ఒక మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్కి హౌ కెన్ బీ సపోర్టివ్. అండ్ మన దగ్గర ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామం ప్రతి చోట నుంచి అద్భుతమైన డాక్టర్స్, అద్భుతమైన ఫిజిషియన్స్ ఉన్నారు. హైదరాబాద్లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ MGBS లో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఆగి ఉన్న ఒక ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేయడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆర్టీసీ సిబ్బందిని వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక వివరాలకు వెళ్తే గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్ మహబూబ్ నగర్ గద్వాల వైపు వెళ్లే ప్లాట్ఫామ్ వద్ద నిలిపి ఉంది. ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఒకసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో బస్సులో ఉన్నవారు సమీపంలోని ప్రయాణికులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడే ఉన్న ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే నీళ్లు చల్లి మంటలు బస్సు మొత్తం వ్యాపించకుండా ఆర్పేశారు. సిబ్బంది సత్వర స్పందనతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో MGBS లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేడు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఇరాన్పై అమెరికా సైన్యం తాజా దాడులు జరపడంతో సురక్షిత పెట్టుబడులుగా భావించే ఈ లోహాలపై అమ్మకాల ఒత్తిడిపై పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ MCX లో బంగారం ఫ్యూచర్స్ సుమారు 1,000 వరకు పడిపోగా వెండి ఫ్యూచర్స్ లో దాదాపు 2% మేర క్షీణత కనిపించింది. ఇక వివరాలకు వెళ్తే ఈ రోజు ఉదయం 10:25 సమయంలో MCX లో జూన్ 5 గోల్డ్ ఫ్యూచర్స్ 0.61% నష్టంతో 971 తగ్గి 1,58,110 వద్ద ట్రెండ్ అయింది. ఇంట్రాడేలో 1,58,000 కనిష్ట స్థాయిని తాకింది.
మరోవైపు జూలై 3 సిల్వర్ ఫ్యూచర్స్ కూడా అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఇంట్రాడేలో సుమారు 2% నష్టపోయి 5,000 కంటే ఎక్కువ పతనమై 2,71,972 కనిష్టాన్ని నమోదు చేసింది. దక్షిణ ఇరాన్లోని క్షిపణి ప్రదేశాలు, పడవలపై అమెరికా సైన్యం దాడులు జరపడమే ఈ పతనానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇరాన్ చర్చల కోసం తమ ప్రతినిధులను దోహాకు పంపిన సమయంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. దీన్ని అమెరికా ఆత్మరక్షణ చర్యగా పేర్కొంది. ఈ భౌగోళిక ఉద్రిక్తతల కారణంగానే బులియన్ మార్కెట్లో ధరలు ప్రభావితమయ్యాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ దశకు చేరుకోవడంలో అసలైన ఉత్కంఠ మొదలైంది. అయితే గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో ఆసక్తికరమైన సెంటిమెంట్ బలంగా కొనసాగుతుంది. అదేంటంటే క్వాలిఫైయర్ 1లో గెలిచిన జట్టే దాదాపుగా టైటిల్ విజేతగా నిలవడం. ఈ గణాంకాలు ఇప్పుడు జరగబోయే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్పై అంచనాలు భారీగా పెంచుతున్నాయి. గణాంకాలు అసలు ఏం చెప్తున్నాయి? 2008లో ప్రారంభమైన ఐపీఎల్ చరిత్రలో ఈ సెంటిమెంట్కు బలంగా ఆధారం ఉంది. ముఖ్యంగా 2011 నుంచి ప్లే ఆఫ్స్ విధానం అమల్లోకి వచ్చాక ఇప్పటివరకు జరిగిన 15 సీజన్లో ఏకంగా 12 సార్లు క్వాలిఫైర్లో 1లో విజయం సాధించిన జట్లే ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాయి. అంటే దాదాపు 80% సందర్భాల్లో ఇదే ఫలితం పునరావృతమైంది. అది ఈ మ్యాచ్ ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక ఇటీవల చరిత్రను చూస్తే ఈ నమ్మకం మరింత బలపడుతుంది. 2018 నుంచి 2025 వరకు గత 8 సీజన్లో క్వాలిఫైయర్ 1లో గెలిచిన జట్టే ఛాంపియన్గా నిలవడం ఒక ఆనవాయితీగా మారింది. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ మొదలుకొని 2019, 2020లో ముంబై ఇండియన్స్, 2021లో సిఎస్కే, 2022లో గుజరాత్ టైటాన్స్, 2023లో మళ్లీ సిఎస్కే, 2024లో కోల్కతా నైట్ రైడర్స్, గత ఏడాది 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇలా ప్రతిసారి క్వాలిఫైయర్ 1 విజేతలై టైటిల్ గెలుచుకుంటున్నారు. ఏడాది ఏం జరగనుంది? ఈ నేపథ్యంలో ఏడాది జరగనున్న క్వాలిఫైయర్ 1 పోరు అత్యంత కీలకంగా మారింది. నేటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ తలపడనున్నాయి. ఈ సెంటిమెంట్ ప్రకారం ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఎలిమినేటర్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడుతున్నాయి. మరి గత 8 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ ఈసారి రిపీట్ అవుతుందా, లేక ఎలిమినేటర్ నుంచి వచ్చే జట్టు ఏదైనా అద్భుతం చేసి చరిత్రను తిరగరాస్తుందా అనేది వేచి చూడాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిజమే, మా రేవంత్ రెడ్డి వడ్లు కొనట్లేదు, ధాన్యం సేకరణ సరిగ్గా లేదని క్షమాపణ చెప్పిన రాజగోపాల్ రెడ్డి. రాజమండ్రిలో జనసేన గ్యాడెట్తో పవన్ సమావేశం, ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై స్పందన. హైదరాబాద్లో 24 గంటల తాగునీటి సరఫరా చేస్తాం, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీని. మోదీ సర్కార్కు 12 ఏళ్లు, విజయాల ప్రచారానికి బీజేపీ భారీ ప్రణాళిక. నువ్వెంత నీ బతుకెంత, టీడీపీ నేత బీటెక్ రవిపై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వార్నింగ్. నాదర్గుల్లోని మాతృదేవోభవ అనాథాశ్రమాన్ని సందర్శించిన మంచు మనోజ్, సోషల్ మీడియా ద్వారా చేసిన అభ్యర్థనకు తక్షణమే స్పందించిన సినీ హీరో. ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కాంగ్రెస్ నాయకులు దొంగ హామీ, మండిపడ్డ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి. రాజమండ్రిలో పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన పవన్, గోదావరిలో కాలుష్య పరిస్థితిపై స్వయంగా తనిఖీ. పసిడి వెండి ధరల పతనం, ఒక్కరోజే 5,000 తగ్గిన వెండి.
కార్డు నిబంధనలపై అమెరికా యూటర్న్, భారత టేకీలకు స్వల్ప ఊరట. హైదరాబాద్ ఎంజీబీఎస్ లో ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం, గద్వాల డిపోకు చెందిన బస్సులో చెలరేగిన మంటలు. ఐపీఎల్లో బలంగా కొనసాగుతున్న ఓ సెంటిమెంట్, క్వాలిఫైయర్ 1 గెలిచిన జట్టే ఛాంపియన్స్ గా నిలుస్తున్న వైనం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.